హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇంకా పిల్లలు వెళ్ళాక నా పనులు అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా నేను పిల్లలు వెళ్ళాక ఏం చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంక ఇవాళనైతే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ పిల్లలకి బాక్సులు పెట్టేశాను. ఇంకా బావ కూడా బాక్స్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళగానే ఇంకా కొంచెం టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా నేనైతే ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. బౌల్ అయితే అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా పిల్లలు టిఫిన్ చేశాక ఇంకా అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ అలానే వదిలేశాను. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అవును అండి, ఈరోజైతే మా దగ్గరలో భూకంపం వచ్చింది. మీ దగ్గరలో వచ్చిందా? అలా కొంచెం 5 సెకండ్స్ అయితే అలా ఊగినట్టు అనిపించిందట. నాకైతే పెద్దగా అనిపించలేదు. కాకపోతే మా పక్కన వాళ్ళకి ఇలా అందరూ అన్నారన్నమాట. నాకైతే అసలు పిల్లలకు వంట చేస్తూ నేనైతే ఏం గమనించలేదన్నమాట. మీ దగ్గరలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు, ఎక్కడెక్కడ వచ్చిందని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేనైతే బౌళ్ళన్నీ కూడా ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసేసాను. అలాగే లంచ్లోకి అయితే పాలకూర పప్పు వేశాను. ఇంకా వంట చేసే పని అయితే ఏం లేదన్నమాట. ఇంకా బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు ఊడవడం, అలాగే ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంకా బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఫైనల్గా బౌళ్ళన్నీ క్లీన్ చేసి ఇంకా సింక్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళాక టిఫిన్ చేసినవి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ ఒకసారి తోముదామని చెప్పేసి నేనైతే పిల్లలు వెళ్ళాకే బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను. ఇంకా కొంచెం అలానే ఉండిపోయింది. ఇది ఒక బౌల్లో పెట్టేసి ఇది కూడా క్లీన్ చేయాలి. ఇంకా కర్రీ వచ్చేసి లంచ్లోకి పాలకూర పప్పు చేశాను. ఇంకా రైస్ కూడా పిల్లలకు బాక్సులు పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఉందన్నమాట. ఇంకా అదైతే నాకు ఆఫ్టర్నూన్కి సరిపోతుంది. ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్ కిందనైతే బనానా తీసుకున్నాడంట బావ. ఇంకా మిగిలిన అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఒకటి ఇచ్చేసి ఇంకా మిగతావి అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. బట్టలు అయితే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా బట్టలు అయ్యాక బట్టలు ఎండేసి వచ్చి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ కావాలి. ఇంకా నేను బట్టలు వేసేసి ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నాకు కొంచెం స్టిచ్చింగ్ చేసేవి ఉంటే అవైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత కూడా డబుల్ స్టిచ్ చేసేటివి ఉన్నాయన్నమాట. అవైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా నాకైతే ఇంకా చూసారా, ఇవైతే డబుల్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చేసేసాను అనమాట. ఒక 7-8 డ్రెస్సెస్ ఉంటే అవన్నీ కూడా డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇంకా మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఇంకా పిల్లలు వచ్చాక పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇంక ఇక్కడ పెసరపప్పుతోటి గుంత పొంగడాలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా అవైతే చేశాను. ఇంక ఇక్కడ పప్పు అయితే నానబెట్టాను. ఇవైతే కొంచెం ఇందులో నుంచి కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనకు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల పప్పు అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇంకా మిగతా పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పప్పు మిక్సీ జార్లో వేసేసి ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నాటు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, అదైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూసారా, ఇలా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు గోధుమ రవ్వ అనేది నానుతుందన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత చూసారా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్గా అయినా చేయొచ్చు అనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి హెల్దీ కూడా పెసరపప్పుతో అప్పుడప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, నేనైతే క్యారెట్ తురుము కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అదైతే వేసుకోవాలి. చూసారా, ఇదంతా కూడా వేసుకొని కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి, ఒక చిటికెడు సరిపోతుంది. ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పోపు పెట్టుకొని అది కూడా ఇందులో కలుపుకోవాలి. నేనైతే ముందే చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా,
ఇలా పోపు పెట్టుకొని మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. మనకు నోట్లో తగులుతుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఇంకా పొంగడాలు వేసుకోవడమే. చూసారా, అంతా కలిపేసి పక్కన పెట్టుకొని ఇలా గుంత పొంగడాల ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలన్నమాట. ఇంకా దీనిపైన అయితే మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి, క్రంచీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసుకొని అటు ఇటు మంచిగా కాలేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఈ స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. చాలా బాగా ఇష్టంగా తిన్నారు. చాలా క్రంచీగా వచ్చాయి. మనం గోధుమ రవ్వ యాడ్ చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే తీశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా పిల్లలైతే రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇవైతే తినేశారు. సో ఇంకా హెల్తీగా ఇలా అప్పుడప్పుడు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఫైనల్గా గుంత పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. సో చూసారా, అన్నీ కూడా ప్లేట్లో వేసాను. చాలా బాగున్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.